బీజేపీకి దత్తపుత్రుడా మేము? జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడైతే నిన్న ఎన్నికల్లో మేము ఓడిపోతామమ్మా. బీజేపీ మాతో పొత్తు పెట్టుకునేదానికి చేయి జాపింది, రెండు హస్తాలు దాచి కౌగిలించుకునేదానికి పిలిచినారు. ఆలింగనం చేసుకుంటాం ప్రేమపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారిని తిరస్కరించినాడు ఆయన. నేను ఒక్కనే పోటీ చేస్తా, సింగిల్గానే నేను పోటీ చేస్తా, నా రాజకీయ పార్టీని మరొక పార్టీతో మరొక జెండాతో నా జెండాను జత కట్టనని చెప్పినాడు. ఈ చంద్రబాబు నాయుడు మాదిరి 36 జెండాలు కట్టలే. మీరమ్మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నువ్వు బాధ్యతలు తీసుకునేవు చూడి, నీవు సమాధానం చెప్పాలా. ఇదే నీ నోటితోనే ఒకప్పుడు ఏం చెప్పినావు? స్వర్గీయ నీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వెనక నాకు అనుమానం ఉంది, కాంగ్రెస్ పార్టీ వారే చంపినారు అని చెప్పి మాట్లాడినావు. నీ తల్లిని, నీ అన్నను సోనియా గాంధీ ఢిల్లీకి పిలిపించుకొని నియంత్రితపు ఆలోచనలు వాళ్ళ మీద రుద్దే ప్రయత్నం చేసింది. నీ తండ్రి మరణించిన చోటికి ఓదార్పుకు పోకూడదు హుకుం జారీ చేసింది వాళ్ళ మీద. నీ తల్లిని గౌరవించలే, నీ తండ్రిని స్వర్గీయ నీ తండ్రిని మరణించిన నీ తండ్రిని గౌరవించలే, కాంగ్రెస్ పార్టీకి సేవ చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారిని గౌరవించలే, మీ అన్నను గౌరవించలే. మీ కుటుంబానికి మీకు అవమానం చేసిన కాంగ్రెస్ పార్టీతో పార్టీ అధ్యక్షురాలుగా నువ్వు బాధ్యతలు తీసుకుంటావా? ఎవరమ్మా తప్పు? జగన్దే మీదే? పోని తీసుకునేవు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా. కాంగ్రెస్ పార్టీకి ఏమైనా నువ్వు మేలు చేస్తున్నావా? కాంగ్రెస్ పార్టీకి మేలు చేయలే, తెలుగుదేశం పార్టీకి మేలు చేస్తున్నావు. నిజంగా మీ ఢిల్లీలోనే కాంగ్రెస్ పార్టీకి కళ్ళే తెరిచి చూస్తే కదా 24 గంటలు నేను పదవి నుంచి తొలగించాలా. కారణం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగాను కొనసాగినంత కాలం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మేలు చేస్తున్నవే తప్ప నిజంగా ప్రజా సమస్యల పరిష్కారానికి నువ్వు ప్రయత్నం చేయడంలే. నీ కుటుంబ కలహాలను రాజకీయాన్ని అడ్డపెట్టుకొని ఉపయోగించుకుంటున్నావు. ప్రజా సమస్యల ప్రస్తావన లేదు, నీ కుటుంబ కలహాల ప్రస్తావనే 14 లేచిన నుంచి ఉంటుంది. షర్మిల మనం చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, మనం మా ప్రొద్దులు కానీ మేము కడప కానీ ఎక్కడైనా అన్ని ఊళ్ళల్లో పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు, తిరునాళ్ళు వచ్చినప్పుడు, లేకుంటే ఏడన్నా దేవాలయాల కాడ చిలక జోషి అని చెప్పేవాడు ఉంటాడు. చిలక జోషి అని చెప్పేవాడు. ఒక చిలక అంటారు